ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం స్ట్రగుల్స్ ఉంటాయి. లైక్ అట్లా ఒక సినిమా ఆపర్చునిటీ రావడానికి బ్యాక్ ఎండ్ చాలా కష్టపడుతూ ఉంటారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ అనేది కొంచెం హార్డెస్ట్ టైం ఉంటుంది. సో మీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేను షేర్ చేసుకోండి ఆడియన్స్? నాకు ఇండస్ట్రీకి వచ్చి 12 years అయిందండి. 12 years అయింది. 12 years అయింది. ఒక సెట్ బాయ్గా చేశాను, ఒక అసిస్టెంట్గా చేశాను, ఓకే, సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఇలాంటి ఎన్నో చేశానండి. చేసిన తర్వాత నాకేంటంటే మా అన్నయ్య నా స్ట్రగుల్స్ చూసి ఒక టైంలో సినిమా అనుకుంటున్నప్పుడు డైరెక్టర్ గారు ఒక 2-3 సార్లు ఆడిషన్ చేశారు. ఓకే, చేసి మనోడు ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ చేస్తున్నాడు, బాగా వస్తుంది, సో ఇందులో మనం పెట్టుకుందాం అన్నట్టుగా అలా ఛాన్స్ వచ్చింది. స్ట్రగుల్స్ అయితే చాలా పడ్డాయి. ఏం నేర్చుకున్నారండి? అంటే జర్నీలో 12 ఏళ్ళ స్ట్రగుల్ అంటే ఆల్మోస్ట్ ఒక పుష్కర కాలం గడిచిపోయింది ఇండస్ట్రీలో చూస్తూ, లైక్ చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ. అండ్ ఒక హీరోగా ఆన్ స్క్రీన్ మీదకి రావడానికి మీకు 12 ఏళ్ళు పట్టిందండి. 12 ఏళ్ళు మీరు ఏం నేర్చుకున్నారండి మీ కెరియర్లో? ఎప్పుడు కష్టపడ్డామండి. ఓకే, పొద్దున్న లేస్తే ఆఫీసుల చుట్టూ తిరగడం, ఓకే, మన క్యారెక్టర్ల కోసం మనం ట్రై చేయడం, ఇదేనండి. కష్టపడుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఒక అవకాశం ఉంటుంది అన్నట్టుగా గాడ్ చెప్పారు. సో ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అండి. నాకైతే మా అన్నయ్య కూడా చాలా సపోర్ట్ అండి, అసలు చాలా సపోర్ట్ ఇచ్చాను. సో ఈ సినిమా ఫస్ట్ ఓటీటీ అనుకున్నారండి, లేకపోతే డైరెక్ట్ నేను రిలీజ్ మామూలు థియేటర్ అనుకున్నాను. ఓటీటీ అని అయితే స్టార్ట్ చేయలేదండి, థియేటర్ అనే స్టార్ట్ చేశాను. సినిమాకు కొన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కదండి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. డైరెక్టర్ వేరు, యాక్టర్స్ వీళ్ళందరికీ ఏంటంటే అవుట్పుట్ బాగా రావాలని, మీకు అవుట్పుట్ బాగా రావాలి అండ్ అట్ ద సేమ్ టైం మీరు పెట్టిన డబ్బులు రిటర్న్ రావాలని చేస్తుంటారు. దాన్ని మీరేం స్ట్రాటజీ తీసుకున్నారు? రిలీజ్ ఫార్మాలిటీస్ అన్ని కూడా అయిపోయాయి? లేదండి, రిలీజ్ థియేటర్ అనుకున్నాను. థియేటర్లో 18th 100% మనీ రిటర్న్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. కంపల్సరీ సక్సెస్ కొడతాము, ఎందుకంటే ఇది కొత్త పాయింట్ కాబట్టి కంపల్సరీ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అలాగే నేను ఒక ప్రేక్షకుడిగా సినిమా చూశాను, సినిమాలు చూస్తూ పెరిగాను. అలాగే నాకు నా సినిమానే కాదు, ఇది ప్రేక్షకుల దేవుళ్ళు అందరూ ఆదరిస్తారని 100% నాకు ఆ పల్స్ ప్రేక్షకుల దేవుడి నుంచి వస్తాయని నాకు 100% నమ్మకం. డెఫినెట్లీ అండి. అంటే కష్టపడి తీసిన సినిమాకి ఎప్పుడన్నా కంటెంట్ బాగుంటే మన ఆడియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. చాలా సినిమాలు కూడా అవును, నాకు అందుకనే ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఉంది. నాకు ఆడియన్స్ మీదే నాకు బాగా నమ్మకం ఉంది. So before we conclude, say something about your film to our audience, which is releasing on April 18th. Yeah, మీరు కూడా ఈ ఫిల్మ్కు వెయిట్ ఉంది. Actually, this is a pure kind of love story which you can't